ఓకేనా. ఇప్పుడు ఈ 3 బ్లౌజులు మనము కటింగ్ చేసుకుందాం. ఈ సైజ్ ఏంటో ఒకసారి మనం చెక్ చేసుకుందాము. ఇదిగోండి, మీకు షార్ట్ లో పెట్టాను సైజ్ ఎలా చెక్ చేసుకో అనేది. ఇది మనం కుట్టిన బ్లౌజే అండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టైలరింగ్ నేర్చుకోవాలని ఉంటే మన లైవ్ లో ఎవ్రీడే రండి. ఈజీగా టైలరింగ్ ఎలా నేర్చుకోవాలి అనేది నేను చూపిస్తాను. చంక కింద ముడతలు రాకుండా, షోల్డర్ జారిపోకుండా ఏ విధంగా మనం తీసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఓకే, ఇదిగో చూడండి, ఇది ఎన్ని ఇంచుల బ్లౌజ్ అండి? 40 ఇంచుల బ్లౌజ్, అంటే 40 సైజ్ అండి. ఇది 40 సైజ్ కి మనకు ఎంత హైట్ ఉంటుంది ఒకసారి చూద్దాము. ఇదిగోండి 15.5 ఉందండి హైట్. నెక్ ఎంత ఉంది? 10.5 ఉంది, అంటే ఇక్కడ 5 ఉంటుంది. 15.5 అంటే అంతే కదా. ఓకే, 40 సైజ్ బ్లౌజ్ ఇది. 40 ఇంచుల బ్లౌజ్ అండి. ఒకరు అడిగారు 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలా అక్క అని అడిగారు. నేను ఈజీ ప్రాసెస్ లో చెప్పడానికి ట్రై చేస్తాను. 40 సైజ్ బ్లౌజ్ మనం తీసుకున్నప్పుడు లైనింగ్ వచ్చేసి మీటర్ 10 సెంటీమీటర్స్ అయితే తెచ్చుకోండి. మీటర్ బావ్ అయినా సరే తెచ్చుకోండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మనం 40 సైజ్ అంటే 4 వంతులు చేసుకోవాలి. అంటే ఇది బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ 1, ఇది 2. బ్యాక్ పార్ట్ 2 ఫోల్డ్ అయిన కదా, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా 2 ఫోల్డ్. అంటే మొత్తం ఎంత? 4 ఫోల్డ్ అయితే 4 ఫోల్డ్ అంటే ఒక పార్ట్ 10 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇదిగోండి 10 ఇంచెస్ దగ్గర మనం ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకుందాము. అంటే 40 సైజ్ అని చూపించడానికి మీకు ఫస్ట్ ఇది చూపిస్తున్నాను. ఇక్కడ వరకు 10 ఇంచెస్. ఖర్చు వచ్చేసి ఇదిగోండి 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు. మన క్లాత్ ని బట్టి కూడా పెట్టుకోవచ్చు. ఇదిగో నేను 1.5 ఇంచ్ పెట్టుకున్నాను. ఇక్కడ నుండి 15.5 లెంత్. ఇక్కడ మనం ఖర్చుకు 1/2 ఇంచ్ అయితే పైకి తీసుకున్నాం కదా, చూసారు కదా, 1/2 ఇంచ్ ఇలా తీసుకున్నాం కదా ఖర్చు కోసము. ఇప్పుడు 15.5 దగ్గర మనం ఇలా హైట్ మార్కింగ్ వేసుకొని ఖర్చుకి కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈ కటింగ్ ని జాగ్రత్తగా వినండి, చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా. లాస్ట్ లో నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను. మీకు అర్థం కాకపోతే లాస్ట్ లో డౌట్స్ ఉంటే చెప్తాను. మీరు ఒకసారి క్లియర్ గా ఈ బ్లౌజ్ షేప్ ఎట్లా తీసుకోవాలి, ముడతలు రాకుండా ఎలా తీసుకోవాలి అని ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తప్పకుండా వినండి. ఓకేనా. చంక దగ్గర ముడతలు రావట్లేదు అని అంటే ఎలాంటి ఫార్ములా యూజ్ చేస్తే రావు అనేది కూడా నేను చెప్తాను. మీరు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ వినండి. విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ లో నేనే చెప్తాను. ఓకేనా. మనం లెంత్ తీసుకున్నాం కదా 15.5. ఇక్కడ ఖర్చుకి తీసుకున్నాం కదా, ఖర్చు పై నుండి మనం ఇలా ఒక లైన్ అయితే వేసేసుకున్నాం. ఖర్చుకి, ఇది కుట్టుకి. ఓకేనా. అయితే ఇప్పుడు మనం 40 సైజ్ కి వీళ్ళ నెక్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేద్దాం. ఎంత ఉంది నెక్ అంటే మనం ఏ విధంగా మెజర్మెంట్ తో కాకుండా మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆది బ్లౌజ్ తో నెక్ వచ్చేసి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ని సెంటర్ లో చూసుకొని ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ కుట్టు ఒకటి, ఖర్చుకి ఒక పాదం ఖర్చుతోటి తీసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్ కి ఎప్పుడు కానీ మార్జింగ్ అనేది 1/2 ఇంచ్ ఉండదండి, 1/4 ఇంచ్ ఉంటుంది, అంటే పాదం ఖర్చు ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది. 40 సైజ్ వాళ్ళకి షోల్డర్ జారద్దు, వీళ్ళ చెస్ట్ కొంచెం పెద్దగానే ఉంటుందండి. పెద్దగా ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి మనం ఆది బ్లౌజ్ తోని కుట్టుకోవాలా, లేదు అంటే మెజర్మెంట్ తోని కుట్టుకోవాలా, కటింగ్ చేసుకోవాలా అనేది నేను చూపిస్తాను. మెజర్మెంట్ తో ఎలా చేసుకోవాలి, ఆది బ్లౌజ్ తో ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా. అయితే షోల్డర్ వచ్చేసి మనము ఇదిగోండి మనకు నెక్ వచ్చేసి 10 ఇంచెస్ అంటే 10 అబవ్ ఉన్న వాళ్ళకి షోల్డర్ ఇదిగోండి 5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. కానీ వీళ్ళది బ్రాడ్ గా ఉంటుంది అనమాట. ఇదిగోండి కొంచెం లోతుగా ఉంటది, కొంచెం బ్రాడ్ గా ఉంటది. ఇదిగో నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా బ్రాడ్ గా ఉంటది. సో వీళ్ళకి 5.5 తీసుకుంటాను నేను. సో మనం 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 5 ఇంచ్, ఈ డీప్ అనేది కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఈ డీప్ ఎక్కువగా ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళకి కూడా 5 ఇంచెస్ తీసుకోవచ్చు. కానీ ఈమె డీప్ మరీ ఎక్కువగా ఉండదు, 10.5 ఉంటుంది. 5.5 తీసుకున్నాను. అయితే ఈమెకు భుజం దగ్గర కొంచెం ఎక్కువగా ఉంటుంది చూడండి, ఇక్కడ భుజం దగ్గర ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ తీసేసిన తర్వాత, ఇక్కడ 1/4 ఇంచ్ తీసేసిన తర్వాత మనం ఎంత ఖర్చు తీసుకోవాలి. ఇదిగోండి ఇది ఖర్చు, ఇది కుట్టు, ఇది ఖర్చు అనమాట. ఓకే, ఇదిగోండి ఇప్పుడు 5.5 తీసుకున్నాము. అంటే మనం ఇక్కడ ఎంత తీసుకున్నాము, 3 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ 2.5 తీసుకున్నాము అండి. ఇక్కడ 2.5 తీసుకున్నాను, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. మన నెక్ విడ్త్ అనేది కొంచెం పెంచుకున్నాను అనమాట. 2.5 నుంచి
3 ఇంచెస్ వరకు ఈ విధంగా తీసేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ నెక్ బ్రాడ్ గా కావాలి, కింద అంటే స్ట్రైట్ గా, షోల్డర్ జారకూడదు, బ్రాడ్ గా కావాలి. ఇది కొంచెం డీప్ ఉంది కాబట్టి ఇక్కడ 2.5 తీసుకొని ఇక్కడ 3 తీసుకున్నాను. చూడండి 3. ఓకే, ఇప్పుడు మనం ఇది స్క్వేర్ షేప్ లో గీసుకొని ఇది రౌండ్ గా అయితే మార్చేసుకుందాం. నేర్చుకునే వాళ్ళు ఈ స్కేల్ తప్పకుండా తీసుకోండి. మనకు రౌండ్ గీసుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఈ రౌండ్ కూడా ఎలా గీసుకోవాలి, ఇదిగోండి పెద్ద సైడ్ స్క్వేర్ షేప్ వచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి, చిన్న సైడ్ తీసుకున్నప్పుడు ఇలా తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ నెక్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనకు ఈ డౌన్ ఎంత తీసుకోవాలి, ఇదిగోండి ఖర్చుకు వదిలిపెట్టేసి మనము 6 ఇంచెస్ దగ్గర తీసుకున్నాం. 40 సైజ్ కదండి. అయితే వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకుందాం. కామన్ గా అయితే మనకు 10 ఉండాలి. ఓకే, అయితే ఒక్కొక్కరికి 9.5 ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఎక్కువ కూడా ఉండొచ్చు, ఒక్కొక్కరికి చాలా తక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ చెస్ట్ ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళ చేతులు చిన్నగా ఉండొచ్చు కూడా. ఇదిగోండి మనకు 10 ఇంచెస్ వచ్చింది. అంటే ఆర్మ్ రౌండ్ కూడా 10, చెస్ట్ కూడా 10. ఒక్కొక్కరికి అలా రాదు. ఎన్నో మీకు వీడియోస్ లో, లైవ్స్ లో మీకు చూపించాను కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి ఖర్చు వదిలిపెట్టేసి 6 ఇంచెస్ దగ్గర మనమైతే ఇలా తీసుకున్నాము. ఒకవేళ మనకి 6 ఇంచెస్ దగ్గర కరెక్ట్ వస్తుందా రాదా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ నుండి 5.5 ఉంది, ఇక్కడ కూడా 5.5 వేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకుందాం ఇలా. ఇప్పుడు ఈ మూల నుంచి ఒక 1 ఇంచ్ పైకి వేసుకొని ఇది మెజర్మెంట్ తో అంటే నేను కొలతలతో అయినా కానీ ఈ విధంగానే తీసుకోవాలన్నమాట. చూడు, కొలతలతో తీసుకున్నప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. ఒకవేళ కొలతలు కాకుండా ఆది బ్లౌజ్ తో తీసుకోవాలంటే కూడా నేను ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఇలా తీసుకొని దీన్ని డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఉన్నప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. నీట్ గా ఎక్కడైతే ఫిట్టింగ్ కుట్టుందో అక్కడ కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకొని, ఇదిగోండి ఎక్కడైతే చంక పార్ట్ ఉందో అక్కడ మనకు కరెక్ట్ గా ఇది ఫ్రంట్ పార్ట్ ని ఇలా లోపలికని చూస్తారు కదా, ఫ్రంట్ పార్ట్ ని ఇలా లోపలికని ఇక్కడ ఖర్చుకి వదిలిపెట్టుకొని ఇక్కడ చూడండి ఇలా, ఇదిగోండి ఇలా కరెక్ట్ గా ఖర్చుకి వదిలిపెట్టుకొని ఇక్కడ ఎంత ఉందో మనం చెక్ చేద్దాం. ఎంత వచ్చింది, కరెక్ట్ గా మనకు ఇది ఉన్న ప్లేస్ లోనే మనకు వచ్చేసింది. చూడండి, ఆది బ్లౌజ్ తోనైనా అంతే, ప్లస్ మనకు మెజర్మెంట్ తో పెట్టుకున్నా అంతే కదా. సో ఇప్పుడు ఈ విధంగా నెక్ వేసుకున్నామో, ఇది వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ పాయింట్ ఆది బ్లౌజ్ తోటి ఎలా వేసుకోవాలి, ఇదిగోండి ఇక్కడ మనకు ఎక్కడైతే ఈ సెంటర్ ఉంటుంది కదా, ఇది ఉంది కదా ఈ ప్లేస్, ఈ ఖర్చు దగ్గర మనం కరెక్ట్ గా ఖర్చు వదిలిపెట్టేసి ఈ ప్లేస్ లో ఈ చంక దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఎక్కడైతే మనకు ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు దగ్గర ఇలా వేసుకోవాలి. అంటే ఖర్చు ఇక్కడ ఉంది, ఇక్కడ మనం ఈ విధంగా వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకు రౌండ్ ఎక్కడుందో తెలిసిపోతుంది. అలాగే ఆర్మ్ డౌన్ ఎలా వేసుకోవాలి, ఇదిగోండి ఆర్మ్ డౌన్ వచ్చేసి ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్ 1/2 ఇంచ్ మనం ఖర్చుకు తీసేసుకొని కరెక్ట్ గా ఈ పొజిషన్ లో ఇదిగోండి ఇక్కడ కుట్టు, ఇది ఖర్చు. ఓకే, ఇలా తీసుకోవాలి. ఎంత కరెక్ట్ గా వచ్చింది మనకు. సో ఆది బ్లౌజ్ తోనైనా అంతే, మనం మెజర్మెంట్ తీసుకున్నా అంతే వస్తుంది. నేనైతే ఇప్పుడు మెజర్మెంట్ తోటి 6 ఇంచెస్ తీసుకున్నాను అని చెప్పాను. ఇప్పుడు కొలుసుకున్నా గానీ మనకు కరెక్ట్ గా వచ్చింది, ఎగ్జాక్ట్ గా వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇదిగోండి ఈ పాయింట్ ఎక్కడ ఉంది, డాట్ పాయింట్, ఈ డాట్ పాయింట్ దగ్గర మనం ఈ డాట్ లెంత్ దగ్గర ఇది ఇలా తీసుకొని ఒకసారి మనం ఈ విధంగా చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇందాక నేను చిన్న సైడ్ పెట్టి ఇలా రౌండ్ గీసుకున్నాను కదా, ఇప్పుడు బ్రాడ్ స్క్వేర్ వచ్చింది కాబట్టి బ్రాడ్ స్క్వేర్ లో ఈ రౌండ్ పెట్టుకోవాలి. అదే ఈ రౌండ్ పెట్టుకుంటే సెట్ అవ్వదు. సో ఈ రౌండ్ పెట్టుకోవాలి. ఇందులో కూడా ఇలా చూసుకొని ఇక్కడ నుండి మధ్యలో ఈ విధంగా మనకు వచ్చేస్తుంది రౌండ్. ఓకేనా. ఇప్పుడు ఈ రౌండ్ మనకు 10 ఇంచెస్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ 10 ఇంచెస్ ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ 10 ఇంచెస్ లేదనుకోండి, ఎలా దాన్ని 10 ఇంచెస్ కి చేసుకోవాలి అనేది నేను మళ్ళీ చూపిస్తాను. ఓకేనా. అయితే హ్యాండ్ అడ్డొస్తుంది అని అంటున్నారు చాలా మంది, హ్యాండ్ అడ్డొస్తుంది అని అంటున్నారు. చూడండి ఇదిగోండి ఇక్కడ నుండి ఖర్చుతో సహా ఇక్కడ నుండి నేను ఏం మోసం చేయట్లేదండి. హ్యాండ్ అడ్డొస్తుంది అని నాకు ఇదిగోండి మనకు కరెక్ట్ గానే వచ్చింది కదా. కరెక్ట్ లైన్ కి ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. కరెక్ట్ లైన్ కి ఓకే. ఇలా ఇది కరెక్ట్ గా వచ్చింది అంటే మనం వేసుకున్న మెజర్మెంట్ కరెక్ట్ గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు షోల్డర్ జారకుండా ఉంటుంది,
షోల్డర్ జారకుండా మనం ఫ్రంట్ పార్ట్ లో ఎలాంటి టిప్ తీసుకోవాలి అనేది నేను చెప్తాను, ఓకేనా. చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు అండ్ మన కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్నప్పుడు లేకున్నా సరే ఇక్కడ 1/2 ఇంచ్ మనం ఇలా దాటికి తీసుకుంటేనే మనకి వెనకాల సైడు జాకెట్ అనేది లేవదు, లేకపోతే వెనకాల సైడ్ లేసిపోతుంది అనమాట. సో ఇది కూడా ఖచ్చితంగా ఇక్కడ హాఫ్ ఇక్కడ హాఫ్ టోటల్ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకోవాలి. మార్జింగ్ ప్రకారము ఆది బ్లౌజ్ ప్రకారము అండ్ మెజర్మెంట్ ప్రకారము సేమ్ ఇలాంటి కొలతలే తీసుకోవాలి. ఇక్కడ నుండి ఖర్చు తీసేసి 6 ఇంచెస్ నేను ఆర్మ్ డౌన్ తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుండి 1 ఇంచ్ తీసుకున్నాను. ఇది 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ 2.5 తీసుకున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ వచ్చేసి 10.5 ఉందన్నమాట. 10.5 ఉంది. సో టోటల్ ఇది 4 ఇంచెస్ ఇక్కడ నుండి తీసుకున్నాను. 4 ఇంచెస్ ఇలా పైకి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, టోటల్ గా షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. సో ఈ మెజర్మెంట్ తో కనుక మీరు కటింగ్ చేస్తే తప్పకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది అండ్ ముడతలు అనేటివి కూడా ఏం రావు, ఓకేనా. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ పైకి వేసుకొని ఈ విధంగా మనం మార్జింగ్ అయితే చేసుకోవాలి ఇలా. అప్పుడు మనకి నీట్ గా ఉంటుంది అండ్ ఫోల్డింగ్స్ అయితే రావు, చంక కింద ఫోల్డింగ్స్ అయితే రావు. హైట్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని ఫోల్డింగ్స్ వస్తుంటాయి కదా, ఈ చంక దగ్గర నుంచి నడుము దాకా హైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఫోల్డింగ్స్ వస్తుంటాయి కదా, అలాంటి ఫోల్డింగ్స్ అయితే ఈ విధంగా తీసుకుంటే రావు. ఇంకా కొంచెం పైకి తీసుకున్నా నో ప్రాబ్లం, కానీ మేడం హైట్ ఉంటారు కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ మటుకు ఇలా తీసేసుకున్నాం. ఓకే, ఇదిగోండి నేనైతే కటింగ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను మీ డౌట్ ని క్లియర్ చేస్తాను. ఇదిగోండి ఓకే, ఇక్కడ ఒక 2 పాయింట్స్ అంతా మనం ఇలా డౌన్ తీసుకోవాలి. ఇదిగోండి, సో మనం ఈ విధంగా మెజర్మెంట్ అయినా సరే ఆది బ్లౌజ్ అయినా సరే ఇలా చెక్ చేసుకొని కటింగ్ చేస్తే మీకు తప్పకుండా బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఉంటుంది. అయితే దీనికి ముడతలు వస్తాయా, షోల్డర్ జారుతుందా అని మీరు అనుకుంటుండొచ్చు, కానీ అస్సలు జారదండి, అస్సలు జారదు, ముడతలు కూడా రావు. ఫ్రంట్ పార్ట్ కూడా నీట్ గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ కూడా నీట్ గా ఎలా కట్ చేయాలి అనే పార్ట్ 2లో అయితే చూపిస్తాను. తప్పకుండా పార్ట్ 1 చూసిన వాళ్ళు పార్ట్ 2 కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా పార్ట్ 2 చూడండి. ఈజీ కటింగ్ నేర్చుకోండి. నచ్చితే లైక్ చేయండి.